తిరుపతి జనసేనలో చెలరేగిన చిచ్చు చల్లారడం లేదు. ఎన్నికల ముందు పాత కొత్త నేతల మధ్య నెలకొన్న అసంతృప్తి జ్వాలలు రోజులు గడుస్తున్నా అలాగే ఉండిపోయాయి. ఎన్నికల పొత్తులో భాగంగా తిరుపతి టికెట్ జనసేనకు వెళ్ళింది. అక్కడ ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న కిరణ్ రాయల్ కి టికెట్ దక్కుతుందని కేడర్ భావించింది. కానీ అనూహ్యంగా వైసీపీ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులకు తిరుపతి టికెట్ కేటాయించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కూటమి అభ్యర్థిగా ఆరణ శ్రీనివాసులు బంపర్ మెజార్టీతో గెలుపొందారు. అయితే ముందు నుంచి జనసేనకు పనిచేసిన స్థానిక నేత కిరణ్ రాయల్ ఆరణ శ్రీనివాసుల మధ్య వివాదం రాజుకుంది. జనసేన తరపున పోటీ చేసి గెలుపొందిన శ్రీనివాసులు ఇప్పటికీ వైసీపీ నేతలాగే ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. లోకల్ కార్యకర్తలను పట్టించుకోకుండా పక్క నియోజకవర్గ నేతలతో సఖ్యతగా ఉండడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ అభ్యర్థి తమతో కలిసి రావడం లేదన్నారు కిరణ్ రాయల్. ఆరణ శ్రీనివాస్ మారాల్సిన అవసరం ఉందన్నారు. తాజాగా ఒకే వేదికపై ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు, తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. బైరాగి పట్టడిలో జరిగిన కూటమి నేతల సమావేశంలో చేరికలపై నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో కేసులను ఎదుర్కొని జైలుకి వెళ్లి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చామన్నారు కిరణ్ రాయల్. గత ప్రభుత్వంతో పోరాటం చేసిన వారిని పక్కన పెట్టి బంధువులంటూ ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించి ప్రాధాన్యత ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బంధువులంటూ పక్క పార్టీల నుంచి జనసేనలో చేర్చుకుని పదవులు కట్టబెట్టడం సరికాదని ఆరోపించారు. 60 నెలలు గత ప్రభుత్వంలో 60 నెలల్లో డజన్ల కొద్ది కేసులు పెట్టుకుని కూర్చోవాలి. ఇక్కడ డజన్ల కొద్ది 20 గెలిచిన రోజు మరుసటి రోజు నుంచే ఈ పార్టీలోకి గెలిచిన పార్టీలోకి రావాలని చెప్పి చాలా తాపత్రయపడుతున్నారు. వాళ్ళు గుర్తించండి. మా చిన్నాయన కొడుకు అవుతాడు, మా పెదనాన్న కొడుకు అవుతాడు, మా మామ మా బామ్మర్ది బంధువు అవుతాడు అనేసి దయచేసి చేర్చుకోవాలి. ఆలోచన పక్కన పెట్టండి. ఎందుకంటే ఇబ్బందులు పడి కష్టపడి జైలుకి వెళ్ళి కేసులు పెట్టుకుని తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు ఎప్పుడు వాళ్ళే ఉంటే మనం ఇందాక చెప్పినట్టు వేరే రాష్ట్రం పోవాల్సి వస్తుంది. అటు ఆరణ శ్రీనివాసులు కూడా అదే రేంజ్లో కిరణ్ రాయల్కు కౌంటర్ ఇచ్చారు. పార్టీలో సీనియర్ అయిన కిరణ్ రాయల్ ఆచితూచి మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ గెలుపుకు పనిచేసిన వారెవరో తెలుసని, కేసులు ఎందుకు పెట్టారో, జైలుకి ఎందుకు వెళ్లారో తెలుసని కిరణ్కు ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు. ఈరోజు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు, మేము జైలుకు పోయినాము, ఇంకోటి పోయినాము, దానికి పోయినాము అనేసి. ఎందుకు జైలుకు పోయినారు అనేసి వాళ్ళని ఆత్మ విమర్శ చేసుకొని మాట్లాడేది ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి మాట్లాడాలనేసి కూడా నేను ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నా. నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఈ క్లస్టర్లో కాదు, ఈ మాదిరి 12 క్లస్టర్లు, ఎలక్షన్లో ఇంకొక 8 క్లస్టర్లు కూడా యాడ్ చేసి దాదాపు 20 క్లస్టర్లు పనిచేస్తాయి. ఎంతో యుద్ధం చేశారు, ప్రాణాలకు సైతం తెగించి పనిచేశారు, రాత్రింబౌళ్ళు కష్టపడారు. అటువంటి నాయకుల గుర్తింపు మేము కూడా చూసాము. ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్కరు ఎవరెవరు ఏమేమి చేశారనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా మాకు తెలుసు. ఎంతమంది చేశారనేది కూడా మాకు తెలుసు. వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. ఖచ్చితంగా కూడా వాళ్లకు పని చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఇటు జనసేన పార్టీ తరఫున కానీ, తెలుగుదేశం పార్టీ తరఫున కానీ, బీజేపీ పార్టీ తరఫున కానీ ఖచ్చితంగా కూడా నేను చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మొత్తానికి తిరుపతి జనసేనలో అసంతృప్తి సెగలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో రాజీకొచ్చి కలిసిపోతారా లేక ఎల్లకాలం ఇలాగే తగలబడతారా అనేది చూడాలి మరి.